చందమామ కథలు. బద్ధ శత్రువులు. కూనవరంలో మంగయ్య, చంగయ్య అనే ఇద్దరు సన్నకారు రైతులు ఉండేవాళ్ళు. ఇద్దరి ఇళ్లకు మధ్య ఒక చిన్న గోడ అడ్డుగా ఉండేది. ఇద్దరి పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి. ఇద్దరూ పంటలు పండించడంలో మంచి నేర్పుగల వాళ్లే, కానీ ఒకరిని చూసి మరొకరు అసూయ పడేవాళ్ళు. ఒకరికి తెలియకుండా మరొకరు రెండో వాళ్లకు నష్టం ఎలా కలిగించాలా అని ఆలోచిస్తుండేవాళ్ళు. ఒక సంవత్సరం ఇద్దరూ తమ చేలో జొన్న పైరు వేశారు. ఇద్దరి చాలల్లోనూ జొన్న కంకులు పాలు పోసుకుంటున్న సమయంలో అడవి జంతువులు, పక్షులు పంట పాడు చేయకుండా ఇద్దరూ రోజు పొలం కాపులాకు వెళుతున్నారు. మంగయ్య చేను చూసిన చంగయ్య, వీడి చేలో జొన్న ఈ సంవత్సరం విరగపండేట్లుగా ఉంది, కంకికి సోలెడు గింజలు రాలేలాగున్నాయి అనుకున్నాడు అసూయగా. చంగయ్య చేను చూసిన మంగయ్య కూడా అలాగే అనుకున్నాడు. ఈ సంవత్సరం వీడి చేలో జొన్న విరగపండేలా ఉంది, ఈ పంటంతా వీడి చేతికి వస్తే ఇక వీడికి పట్టపగ్గాలుండవు అనుకున్నాడు. ఒకరోజు చంగయ్య భార్య అతడితో, ఆ మంగయ్య పెళ్ళ మిడిసిపాటు చూశారా, ఈ సంవత్సరం జొన్న పంట మీద వచ్చిన డబ్బుతో మొగుడు ముత్యాల గొలుసు చేయిస్తానని చెప్పాడట. ఆవిడ మెడలో ముత్యాల గొలుసు వేసుకుని కులుకుతుంటే నేను బోసి మెడతో ఎలా తిరిగేది అన్నది కోపంగా. చంగయ్య భార్యను సముదాయిస్తూ, ఇల్లెలకగానే పండగ అవుతుందా ఏమిటి, వాడి చేలో పంట చేతికొచ్చి అమ్మినప్పుడు కదా పెళ్ళానికి ముత్యాల హారం చేయించేది, ఒకవేళ అంతవరకు వస్తే నేను నీకు పగడాల గొలుసు చేయిస్తాలే అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గోడ అవతల నుంచి మంగయ్య భార్య విన్నది. ఆమె భర్త దగ్గరకు పోయి, ఆ చంగయ్య పెళ్ళాం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా, ఈ సంవత్సరం పంట మన చేతికొచ్చినప్పుడు చూద్దాం అంటున్నాడు చంగయ్య, తానేమో తమ పంటతో పెళ్ళానికి పగడాల గొలుసు చేయిస్తాడట అన్నది. వసారగది గోడకు చేరగలబడి కూర్చున్న మంగయ్య కోపంగా పైపంచ దులిపి భుజాన వేసుకుని, మన పంట చేతికి రాకుండా చేస్తానన్నాడా, మన పంట ఎట్లా చేతికి రాదో వాడి పంట ఎలా వస్తుందో నేను చూస్తాలే అన్నాడు. అతడు అప్పటికప్పుడే తూర్పు చెరువు గట్టున అనుకుని ఉన్న తుమ్మతోపులో గుడిసె పెట్టుకుని ఉండే మంత్రాల మరిడయ్య దగ్గరకు వెళ్ళాడు. ఈ మరిడయ్య క్షుద్రదేవి పాసకుడు. మరిడయ్య, నువ్వు నాకు ఒక చిన్న సాయం చేయాలి. రాత్రి వేళ 4-5 గంటల పాటు నేనేదైనా జంతువుగా మారేందుకు మంత్రమో మందో ఉంటే ఇవ్వు అన్నాడు మంగయ్య. మరిడయ్య గుడిసె చూరులోంచి 3 చిన్న పొట్లాలు తీసి మంగయ్యకు చూపుతూ, నువ్వు ఏ గుర్రంగానో ఎద్దుగానో మారాలంటే 100 రూపాయలు ఇవ్వాలి, గాడిదగా మారదలిస్తే మాత్రం 50 రూపాయలు చాలు అన్నాడు. నా పనికి గాడిద రూపం చాలులే అని మంగయ్య 50 రూపాయలు ఇచ్చి మరిడయ్య నుంచి పొట్లం ఒకటి తీసుకున్నాడు. అదే సమయంలో చంగయ్య పడమటి చెరువు గట్టు దిగువన ఉన్న జిల్లేడు, పల్లేరు, నాగజమ్ముడు పొదల మధ్య ఉన్న చిన్న గుడిసెలో కాలం గడుపుతున్న మాయల మారమ్మ దగ్గరికి వెళ్ళి, మారమ్మత్త, నువ్వు నాకు ఒక చిన్న మేలు చేయాలి, ఎందుకనో నాకు ఈ మధ్య రాత్రి వేళ ఏదైనా జంతువుగా మారి తిరగాలన్న సరదా కలుగుతుంది, అందుకేదైనా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు. మారమ్మ చంగయ్య కేసి వింతగా చూస్తూ, అల్లుడు, ఒట్టి ఉపాయాలతో పనులయ్యే రోజులు కావు ఇవి, నిన్ను ఏ తెల్ల ఏనుగుగానో పంచకళ్యాణి గుర్రంగానో మార్చటం నా తలకు మించిన పని, ఒక 50 రూపాయలు ఇచ్చుకున్నావంటే ఒక మందు పొట్లం ఇస్తాను, ఆ మందు మింగితే రాత్రివేళ కనీసం 4-5 గంటలు నువ్వు గాడిదగా మారగలవు, నీ ఇష్టం మరి అని అడిగింది. చంగయ్య ఒక క్షణం ఆలోచించి, చీకటి వేళల్లో సరదాగా ఎవరికంటా పడకుండా తిరిగేందుకు ఏ రూపం అయితే ఏమిలే అనుకుంటూ మారమ్మకు 50 రూపాయలు ఇచ్చి మందు పొట్లం తీసుకున్నాడు. ఆ రాత్రి మంగయ్య చంగయ్య చేలో కాపలాగా లేకపోవడం చూసి మరిడయ్య ఇచ్చిన మందు తిని గాడిదగా మారి చంగయ్య జొన్న చేలులో పడి పైరును కొరికి ఇష్టం వచ్చినట్లు కాళ్లతో నేలమట్టం చేయసాగాడు. చంగయ్య కూడా అదే వేళలో మారమ్మ ఇచ్చిన మందు తిని గాడిదగా మారి మంగయ్య జొన్న చేనుని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. ఈ విధంగా 2 గాడిదలు తమ శత్రువు జొన్న చేనును నేలమట్టం చేస్తూ సూర్యోదయానికి కొంచెం ముందు సరిహద్దు గట్టు మీద తలలెత్తి ఒకదాన్నొకటి చూసుకున్నాయి. ఆ సరికి మంగయ్య చంగయ్య జరిగిందేమిటో గ్రహించారు. ఇద్దరు పట్టరాని కోపంతో పెద్దగా ఒండ్ర పెడుతూ కాళ్లతో ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ నోటితో కరుచుకోసాగారు. ఈ గందరగోళం విని దూరంగా ఉన్న పంట పొలాల్లోని కాపలా వాళ్ళు 5-6 పరుగు పరుగున అక్కడికి వచ్చారు.
వాళ్లకు పాడైపోయిన మంగయ్య చంగయ్య పంట పొలాల గట్టు మీద 2 గాడిదలు పోట్లాడుకోవడం కనిపించింది. అది సూర్యోదయం కానున్న సమయం. పొరుగు పొలాల కాపలా వాళ్ళు కర్రలెత్తి గాడిదలను కొట్టబోయేంతలో మందు ప్రభావం పోయిన మంగయ్య చంగయ్యలకు గాడిద రూపాలు పోయి అసలు రూపాయలు వచ్చాయి. కాపలా వాళ్ళు అది చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత చేదరించుకుంటూ, మీరా మంగయ్య చంగయ్యలు, చిచ్చి ఇవేం రూపాలు, మీ శత్రుత్వం ఇంత నీచానికి పాల్పడిందన్నమాట అన్నారు. ఆ మాటలు విన్న మంగయ్య చంగయ్యలు అవమాన భారంతో తలలు వంచుకున్నారు. ఇద్దరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముందు మంగయ్య తల ఎత్తి చెంగయ్యను సమీపించి ఆప్యాయంగా కావలించుకుంటూ, పంట పొలాలు నాశనం చేసుకున్నాం, ఇక మన తిండి గింజల మాట ఏమిటి అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. చెంగయ్య కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, మనం ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళమే కాక పక్క పక్క పంట పొలాల వాళ్ళం కూడా, మనం శత్రుత్వం మాని మిత్రులమైన నాడు ఆ పాట తిండి గింజలే సంపాదించుకోలేమంటావా అన్నాడు. ఈ విధంగా బద్ధశత్రువులైన ఇద్దరు మిత్రులైనందుకు కాపలా వాళ్ళు మంగయ్యను చంగయ్యను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆనాటి నుండి ఇద్దరు కలిసిమెలిసి స్నేహితుల్లా జీవించసాగారు.